ఇండియా స్కూళ్ళ టెండర్లలో మెగా జోరట 16 టెండర్లు దక్కించుకున్న సంస్థ కేవీవి ఉంది. కేఎంవి ప్రాజెక్ట్స్కు మరో 16. తర్వాత 76 స్కూళ్ళలో ఈ రెండు సంస్థలకే 32 స్కూళ్ళ నిర్మాణం. సగటున 5% ఎక్కువ కోట్ చేయడంతో 469 కోట్లు అదనపు భారం పడుతున్నది. 10,199 కోట్ల నుంచి 10,693 కోట్లకు చేరిన ప్రాజెక్టు వ్యయం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్సా రేవంత్ అన్న తీసుకొస్తా అని చెప్పేసి ప్రభుత్వం వచ్చిన కానించి నేటి దాకా ప్రచారం చేస్తున్నాడు. సో ఆ ప్రచారానికి అడుగులు పడ్డాయని చెప్పేసి ఈ వార్త చెప్తున్నది. చాలా సంతోషం. ఇలా మా మునుగోడు నియోజకవర్గంలో కూడా మరి గతం నుంచి కూడా నేను ఆ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు మా చండూరు పట్టణానికి కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. సరే రేవంత్ అన్న ఆయన చేయలేదు, మా రాజానికి అసలుకే చేయలేదు. వాళ్ళు నచ్చినట్టు రాజకీయంగా ముందరకు పోయే ప్రయత్నం చేశారు. సో ప్రతి ఒక్క నియోజకవర్గంలో దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 70% నియోజకవర్గంలో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసింది. సో అవన్నిటి పనులు ఇలా మొదలు పెట్టబోతారని టెండర్లను ముందు విషయం వస్తుంది. కానీ బాధాకరం విషయం ఏంటంటే మెగా ఇంజనీరింగ్ సంస్థ అవుతుందో మెగా కృష్ణారెడ్డి ఆయనకే మెజారిటీ 16 ప్రాజెక్టులు ఇచ్చిరా. 16 ప్రాజెక్టులు, 16 స్కూళ్ళు. నేనేమంటున్నా అంటే పెంట దిబ్బ మీద ఇంకా పెంట చేరినట్టుగా వీడు ఈ మెగా కృష్ణారెడ్డి అనేటోడు తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపదను వేల లక్షల కోట్ల రూపాయలు దప్పనంగా దొబ్బి తింటుండే ఈ కాంట్రాక్టుల పేరుతో. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో దొబ్బి తిన్నాడు, బీఆర్ఎస్ ప్రభుత్వం దొబ్బినాడు, రేపు భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వం వచ్చినా కూడా దొబ్బి తింటాడు బరాబర్గా. ఎందుకంటే వాడు అందరికీ బాండ్ల రూపంలో పైసలు ఇస్తున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మెగా కృష్ణారెడ్డి అనేటోడికి ఎట్లు ఇచ్చిండు, మళ్ళీ వానికి అలా కమిషన్ ఉంటేనే ఇస్తాడు. అది రేవంత్ రెడ్డి యొక్క చరిత్ర. ఎవరు అవునన్నా కాదన్నా అది నిజం కదా. సో మరి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది నిజమే కానీ ఆయన మరి వీడి ఇల్లు ఎంత దోసుక తింటాడు. ఒక్క నిమిషం ఇది పూర్తిగా చదివే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 76 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణ టెండర్లో మెగా ఇంజనీరింగ్ కేఎంవి ప్రాజెక్టు సంస్థలు అత్యధికంగా 32 స్కూళ్లు చేజిక్కించుకున్నాయి. ప్రభుత్వ నిర్ణీత అంచనా వ్యయం 10,199.54 కోట్ల కన్నా ఆయా సంస్థలు సగటున 5% ఎక్కువకు 10,693.55 కోట్లకు టెండర్లు దక్కించుకోవడం గమనార్హం. దీంతో సర్కారు ఖజానాపై 469 కోట్లు అదనపు భారం పడనుంది. యంగ్ ఇండియా స్కూళ్ళ టెండర్ ప్రక్రియలో కాంట్రాక్టర్లు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సాధారణంగా పోటీ ఎక్కువగా ఉంటే టెండర్లు ధరలు తగ్గుతాయి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ప్రభుత్వం నిర్దేశించిన ప్రాజెక్టు వ్యయం కంటే దాదాపు 5% అదనంగా కొటేషన్ వేయడమే కాకుండా వాటిని దక్కించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా 76 స్కూల్లో సినిమా భాగం 32 స్కూళ్ళు టెండర్లను మెగా ఇంజనీరింగ్ కేఎంవి ప్రాజెక్ట్స్ గ్రూప్లే దక్కించుకున్నాయి. ఇతర చిన్న మధ్య తరహా కాంట్రాక్టర్లను రేసు నుంచి తప్పించడం వల్లే ఇది సాధ్యమైందని చెప్తున్నారు. H1, H2 కాంట్రాక్టర్ల మధ్య వ్యత్యాసం చాలా తక్కువ ఉండేలా చూడడం వల్ల ఇది సాధ్యమైందని భావిస్తున్నారు. ఒక్కో స్కూలుకు 146 కోట్లు. ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను అత్యాధునిక హంగులతో కార్పొరేట్ స్థాయిలో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నది. 146 కోట్లతోని కడుతున్న స్కూళ్ళు 32 స్కూళ్ళు 2 సంస్థలకే. అందులో మెజారిటీగా ఉన్న ఈ మెగా ఇంజనీరింగ్ సంస్థ అవుతుందో మెగా కృష్ణారెడ్డిది అది మాత్రం చాలా 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 బ్రహ్మాండంగా దోచుకుంటుంది. అంటే ప్రభుత్వం పెట్టుకున్న బార్డర్ లైన్ కంటే దాటి టెండర్ వేసారు. ఇంకోటి ఎవడు పోటీ రాకుండా దాన్ని మొనోపోలీ చేసే ప్రయత్నం చేశారు. మొనోపోలీ చేయడం వల్ల వీళ్ళకు ఇన్ని స్కూళ్ళు వచ్చినాయి. ఒక్కొక్క కంపెనీకి 16 స్కూళ్ళు, 146 × 16 వేసుకోవాలి. దండిగా సంపాదించుకునేందుకు రేవంత్ రెడ్డి ఇట్లా గేట్లు తెరిచిండు. ఈ మెగా కృష్ణారెడ్డికి ఇలాంటి కేవీపీ కింద కేవీ ఉంది, దాని పేరు ఏదో ఉంది రాష్ట్రం కాదు, ఇదే అది కేఎంవి అట. మరి అడోడు ఇట్లా బ్రహ్మాండంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మన కోసం కదా, కాంట్రాక్టర్ల కోసమే ఇది. ఇలా కమిషను దండిగా వస్తుంది ప్రభుత్వాలకు.
ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రికి అందరికీ దండిగా కమిషన్ వస్తుంది. కాబట్టి దీనికి ఎమ్మటే శాంక్షన్ అయితే పైసలు. ఇప్పుడు మనం కోసుకొని తినరా, మనం కాల్చుకొని తినరా ఏ ఉండవు ఇప్పుడు, ఎందుకంటే ఇలా కమిషన్లు వస్తాయి. సో కమిషన్ రాని దగ్గర మాత్రం కాకమ్మ కథలు ఉంటాయి. సో అది ఒక వార్త. మరి మంచి మంచి పరిణామం. రేవంత్ రెడ్డి గారు మీరు ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ వెళ్ళడాన్ని మేము ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే విద్యాశాఖ పైన, విద్య పైన మీరు 1,00,000 కోట్లు పెట్టినా కూడా మేము సమర్థిస్తాం. దాన్ని ఖచ్చితంగా కీర్తించే ప్రయత్నం చేస్తాం. కాకపోతే రాజకీయాలకు అతీతంగా చేస్తే సంతోషం, మీరు కమిషన్లు తినకుండా చేస్తే సంతోషం. కానీ చేస్తారంటే నాకు నమ్మకం లేదు అట్లా. అదొకటి. తర్వాత టాలీవుడ్ అవార్డు ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా ఉందంట. ఉత్తమ ప్రజాదరణ సినిమాగా కల్కి అట. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ సుకుమార్ అట. పుష్ప 2 9 విభాగాల్లో తెలుగు సినిమాలకు అవార్డు ఇచ్చారట. ఉత్తమ జాతీయ చిత్రంగా ఆర్టికల్ 370 సినిమా ఉందట. మరి ఇక్కడ బొమ్మలేశ్వరు